మిత్రులారా, ఇది మన పక్కనున్న సోదర రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వం ప్రజలు కలిసి చారిత్రక పురుషులు, సంగీత విద్వాంసులు, కవులు, కళాకారులకు ఇచ్చే అద్భుతమైన గౌరవం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నవి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, కృష్ణ భక్తుడు, సంస్కరణోద్యమంలో హరిదాస ఉద్యమానికి చెందినటువంటి కనకదాస జయంతి ఉత్సవాలు. కనకదాస అసలు పేరు తిమ్మప్ప నాయక. ఆయన క్రీస్తు శకం 1509 నవంబరు 6న కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బాద గ్రామంలో కురుబ సామాజిక వర్గంలో పుట్టాడట. శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల వద్ద కనకదాసు సంగీత సాహిత్యాలను అభ్యసించారట. తర్వాత ఆయన వ్యాసరాయలకు ప్రముఖ అనుచరుడిగా మారాడట. అందువల్ల ఒకసారి ఉడిపి మఠం వాళ్ళు కనకదాసుని తమ మఠానికి ఆహ్వానించారట. అయితే కనకదాసు ఉడిపికి పోయినప్పుడు అక్కడ శ్రీకృష్ణ ఆలయంలోకి బ్రాహ్మణ పూజారులు శూద్రుడైన కనకదాసును లోపలికి అనుమతించలేదట. అందువలన కనకదాసు శ్రీకృష్ణ ఆలయానికి వెనక వైపున గుడారం వేసుకొని అక్కడే వండుకొని తింటూ అక్కడే సంకీర్తనలు పాడుతూ ఉండినారంట. అప్పుడు వారం రోజుల తర్వాత ఉడిపి శ్రీకృష్ణాలయం గోడలు పగిలిపోయి శ్రీకృష్ణుని విగ్రహం వెనక్కి తిరిగి కనకదాసుకు దర్శనమిచ్చిందంట. అందుకే ఇప్పటికీ ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయం తూర్పు ముఖద్వారం కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని విగ్రహం మాత్రం పడమర వైపు తిరిగి ఉంటుంది. కనకదాసు తన రచనల్లో, తన సంకీర్తనల్లో కుల మత వర్ణ భేదాలను తీవ్రంగా ఖండించి గొప్ప సంఘ సంస్కర్తగా పేరు పొందారు. మరి ఇది కర్ణాటక ప్రభుత్వం ప్రజలు కలిసి కనకదాసుకు బ్రహ్మరథం పట్టి ఇస్తున్న అరుదైన గౌరవం మరియు ఆదరాభిమానాలు. మిత్రులారా, మనం కూడా ఈ సంప్రదాయాన్ని, దాని స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం. మన పూర్వ చారిత్రక పురుషులు, కవులు, కళాకారులను ఇలా స్మరించుకుందాం, ఇలా గౌరవిద్దాం.